ఫ్రెండ్స్ అందరికీ హాయ్ అండి. అమెజాన్ యాప్ లో బజాజ్ ఫిన్సర్వ్ కార్డ్ మనం యూజ్ చేసుకొని ఈఎంఐ లో మొబైల్ ఏ విధంగా ఆర్డర్ పెట్టాలో ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ తెలుసుకుందామండి. ఒకవేళ మీ దగ్గర కనుక బజాజ్ ఫిన్సర్వ్ కార్డ్ లేకపోతే కనుక నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. సో ఆ లింక్ ద్వారా మీరు బజాజ్ ఫిన్సర్వ్ కార్డ్ కి అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇప్పుడు నేను అమెజాన్ యాప్ అయితే ఓపెన్ చేస్తానండి. సో పక్కన మీరు స్క్రీన్ కార్డింగ్ చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇది మనకు హోమ్ పేజ్. సో ఇక్కడ మనకు పైన సర్చ్ ఆర్ ఆస్క్ ఏ క్వశ్చన్ ఉంది కదా. సో అక్కడ మీకు ఇష్టమైన మొబైల్ అయితే మీరు సెర్చ్ చేసుకోండి. ఇక్కడ నేను సామ్సంగ్ టైప్ చేస్తాను. సో సామ్సంగ్ S24 Ultra 5G మొబైల్ ఓకే ట్యాప్ చేస్తాను. దీనిపై ట్యాప్ చేస్తాను. సో మనకి మొబైల్ లిస్ట్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. జస్ట్ మీరు ఇక్కడ స్క్రోల్ చేయండి. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు సామ్సంగ్ గెలాక్సీ S24 Ultra 5G AI స్మార్ట్ ఫోన్. ఈ మొబైల్ నాకు కావాలి. దీనిపై ట్యాప్ చేస్తాను నేను. ఇప్పుడు చూడండి సామ్సంగ్ గెలాక్సీ S24 చూపిస్తుంది కదా. దాని కింద మనకు అమౌంట్ కూడా చూపిస్తుంది. దగ్గర మనకు ₹1 తక్కువ 80,000 రూపీస్ చూపిస్తుంది. జస్ట్ మీరు ఇక్కడ స్క్రోల్ చేస్తే ఫ్రీ డెలివరీ సాటర్డే 1 నవంబర్. సో మనకి డెలివరీ డేట్ కూడా చూపించేస్తుంది. ఇక్కడ చూడండి మీరు బై నౌ ఉంది కనిపిస్తుంది కదా. దానిపై ట్యాప్ చేయండి. ఫస్ట్ మనకు పైన అడ్రస్ అయితే చూపిస్తుంది. దాని కింద జస్ట్ మీరు ఇక్కడ స్క్రోల్ చేస్తే కనుక సో ఇక్కడ నాకు బజాజ్ ఫిన్సర్వ్ కార్డ్ చూపిస్తుంది. ఎందుకంటే నేను ఆల్రెడీ ఆ కార్డ్ అనేది యాడ్ చేస్తాను. సో మీరు ఒకవేళ యాడ్ చేయకపోతే ఏ విధంగా యాడ్ చేయాలి ఇప్పుడు మనం చూద్దాం. సో జస్ట్ మీరు ఇక్కడ స్క్రోల్ చేయండి. ఇక్కడ చూడండి ఈఎంఐ మీకు కనిపిస్తుంది చూడండి. దానిపై ట్యాప్ చేయండి. ఇక్కడ ఆరో మార్క్ దగ్గర ట్యాప్ చేయండి. ఇక్కడ చూడండి బజాజ్ ఫిన్సర్వ్ కార్డ్ చూపిస్తుంది ఒకటి. మనకి ఇక్కడ చూడండి యాడ్ ఏ న్యూ కార్డ్ ట్యాప్ చేయండి. ఇప్పుడు సో పైన మీ పేరు ఎంటర్ చేసుకోవాలి, కార్డ్ నంబరు, తర్వాత ఎక్స్పైరీ డేట్, తర్వాత ఎక్స్పైరీ ఇయర్. ఈ విధంగా అక్కడ ఏదైతే డీటెయిల్స్ అడుగుతుందో ఆ డీటెయిల్స్ మీరు ఇవ్వాలన్నమాట. ఇచ్చిన తర్వాత కంటిన్యూ క్లిక్ చేస్తే ఆ కార్డ్ అనేది యాడ్ అయిపోతుంది. సో వన్స్ మీరు కార్డ్ యాడ్ చేసిన తర్వాత మీకు కూడా ఇక్కడ ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. బజాజ్ ఫిన్సర్వ్ కార్డ్ ఆ కార్డ్ నెంబర్ చూపిస్తుంది, మీ పేరు కనిపిస్తుంది. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఈఎంఐ ఫర్ 6 months చూపిస్తుంది. దాని పక్కన మనకు ఆరో మార్క్ ఉంది. ట్యాప్ చేయండి. ఇప్పుడు చూడండి నాకు 6 months ప్లాన్ అయితే ఉంది, అలాగే 12 months ప్లాన్ అయితే ఉంది. నేను 6 months ప్లాన్ తీసుకుంటే పర్ మంత్ నాకు 13,333 రూపీస్ నేను కట్టాలి. లేదు నేను 12 months ప్లాన్ చూస్ చేసుకుంటే పర్ మంత్ వచ్చేసి 6,667 రూపీస్ కట్టాలి. నేను ఈ రెండు ప్లాన్స్ కి నాకు నో కాస్ట్ ఈఎంఐ అనమాట. ఎటువంటి ఇంట్రెస్ట్ అయితే పడదు. దాని తర్వాత నేను ఇక్కడ నంబర్ ఆఫ్ మంత్స్ చూస్ చేసుకోవాలి. చూస్ ఈఎంఐ ప్లాన్. ఇప్పుడు నేను ఇక్కడ 12 months చూస్ చేసుకున్నాను. 12 months ప్రకారంగా అయితే కనుక నాకు పర్ మంత్ 667 రూపీస్ అయితే పడుతుంది. ఓకే ఇక్కడ నంబర్ ఆఫ్ మంత్స్ మీరు చూస్ చేసుకున్న తర్వాత స్క్రోల్ చేయండి, కంటిన్యూ. సో ఇప్పుడు మీకు ఇక్కడ టోటల్ అమౌంట్ చూపిస్తుంది అనమాట. ఇక్కడ చూడండి ఐటమ్స్ 79,909 రూపీస్ చూపిస్తుంది. తర్వాత మార్కెట్ ప్లేస్ ఫీ 5 రూపీస్. టోటల్ గా 80,004 రూపీస్ చూపిస్తుంది. నేను ఇక్కడ ఈఎంఐ 12 months పెట్టుకున్నాను కాబట్టి నాకు పర్ మంత్ 667 రూపీస్ అయితే పడుతుంది. ఓకే దాని తర్వాత ఇక్కడ చూడండి జస్ట్ మీకు స్క్రోల్ చేస్తే మీ అడ్రస్ మొత్తం ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ చూడండి కింద పే విత్ కార్డ్. ఓకేనా. సో పక్కన మీ కార్డ్ నంబర్ లాస్ట్ 4 digits కనిపిస్తుంది. సో పే విత్ కార్డ్ అంటే ట్యాప్ చేయండి. ఇప్పుడు నాకు బజాజ్ ఫిన్సర్వ్ సంబంధించిన వాళ్ళ అప్లికేషన్ అయితే కనిపిస్తుంది. ఓకేనా. ఇక్కడ అగ్రీ అండ్ ప్రొసీడ్. నెక్స్ట్ అగ్రీ. ఇప్పుడు నాకు ఇక్కడ ఓటీపీ వస్తుంది అనమాట. నేను జస్ట్ ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేసేస్తే అప్లికేషన్ వాళ్ళు అప్రూవ్ చేసేస్తారు. సో మనకి ఇమీడియట్ గా మన ఆర్డర్ కూడా ప్లేస్ అయిపోతుంది. ఇక్కడ నాకు బజాజ్ నుంచి ఒక SMS కూడా వచ్చింది అనమాట. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను 80,004 రూపీస్ కి అయితే నేను లోన్ కి అప్లై చేసుకున్నాను. సో ఫస్ట్ ఈఎంఐ నేను కట్టేటప్పుడు నాకు ఎక్స్ట్రాగా పిఎఫ్ వచ్చేసి 499 రూపీస్ అయితే పడుతుంది. అలాగే కన్వీనియన్స్ ఫీజ్ వచ్చేసి 236 రూపీస్ అయితే పడుతుంది. ఇవి రెండు మనకు ఫస్ట్ ఈఎంఐ లో యాడ్ చేస్తారనమాట. సో నేను ఇక్కడ ఓటీపీ అయితే ఎంటర్ చేయటం లేదు, ఎందుకంటే ఇది డెమో పర్పస్ కోసం కాబట్టి నేను ఎంటర్ చేయటం లేదు. ఈ విధంగా మీరు బజాజ్ ఫిన్సర్వ్ కార్డ్ ద్వారా మొబైల్ అయితే ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఒక మొబైల్ అని కాదు, సో అన్ని ప్రొడక్ట్స్ కి సేమ్ ప్రాసెస్ అనమాట.